ఈ అభిషేక ప్రార్థనలో దేవుడు మాటలు ధ్యానం చేసుకుందాం. దైవజనమా, ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకున్న ముందు ఒక మాట చెప్పాలి. ఈ లోకంలో ఎవరైనా చెడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు దైవ జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎందుకు నాన్న ఆ మార్గంలో వెళుతున్నావు అంటే వారు పలుకుతున్న మాట నా జీవితం నా ఇష్టము అనే మాట పలుకుతూ ఉంటారు. షడ్త్రోవలో వెళ్ళి చెడిపోయిన వ్యక్తులు మనకు కనబడుతున్నప్పుడు దేవుల్లో ఉండి దైవ జ్ఞానం కలిగిన వ్యక్తులు వారితో మాట్లాడినప్పుడు ఎందుకు ఈ తాగుతున్నావు, ఎందుకు ఈ లోక కార్యక్రమాలు వెళుతున్నావు, ఎందుకు పాడైపోతున్నావు అంటే వారు మళ్ళాంటి వ్యక్తులతో పలికిన మాట నా జీవితం నా ఇష్టము. దేవుడు స్తోత్రం. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. మీ దేహమును క్రీస్తునకు అవయవమే ఉన్నదని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని మీరు దేవుని యొక్క అవయవములు తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదురా? వేశ్య యొక్క అవయములు చేయుదురా? అది ఎంత మాత్రమూ తగదు. చాలు. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి కూడా దైవ జ్ఞానం లేని వ్యక్తికి లోకంలో జీవిస్తూ దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఇష్టసరంగా వాడుకునే వారు చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం అంటుంది ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తుకు అవయవంగా ఉన్నారు. ప్రతి మనిషి కూడా దేవుళ్ళలోంచి లోకంలో వచ్చిన బిడ్డలుగా ఉన్నారు. గమనించాలి తావించనమా, మనం సంపాదించుకున్న ఆస్తిని ఎవరైనా పాడు చేస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటాం, చాలా కన్నీరు కారుస్తూ ఉంటాం. చివరికి మన కడుపును పుట్టిన బిడ్డ కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పాడు చేస్తూ ఉంటే వారు పాడు చేసే వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉంటే జీవితంలో తల్లిగా తండ్రిగా మనం బాధపడుతూ ఉంటాం. ఒక్కోసారి మనం మందలిస్తూ ఉంటాం. కానీ చెడిపోయిన మన బిడ్డ మనతో పలికిన మాట నా జీవితం నా ఇష్టం వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా దేవుడి యొక్క పోలిక లోకంలో దేవుడు పుట్టించుకున్నారు. మనమందరము కూడా దేవుడి కలిగిన ఆస్తి పరులుగా ఉన్నాం. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడి కలిగిన బిడ్డలుగా ఉన్న ప్రతి మనిషి కూడా అనేకమైన కుటుంబాలు వారి దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. వారి శరీరాన్ని వారికి ఇష్టమైన నడిపించుకుంటూ ఉన్నారు. కొంతమంది వారి దేహాన్ని తాగుడుకు మానసిగా మార్చేవారు కనబడతారు. కొంతమంది వారి దేహాన్ని లోకంలో వాడుతూ ఉంటారు. కొంతమంది వారి శరీరాన్ని శరీరపరమైన కార్యక్రమాల్లో వాడుతూ ఉంటారు. వారి జీవితాలతో మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు నీ దేహాన్ని పాడు చేస్తున్నావు అంటే నా శరీరము నా దేహము నా జీవితము నా ఇష్టం అంటారు. దేవుడి స్తోత్రం. అయితే బైబిల్ అంటుంది నువ్వు దేవుడి యొక్క ఆస్తివి, దేవుడి చేతుల్లో ఉండవలసిన వాడివి, దేవుడి ఆలోచనలో పుట్టినవాడివి. ఈరోజు దేవుడి ఆస్తిగా ఉన్న మనుషులు వారి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళి వారి దేహాలు పాడు చేసుకొని రకరకాల కార్యక్రమాలు వాడుతూ ఉంటే ఈరోజు చాలా సందర్భాల్లో మనుషులు బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు, దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. మనం సంపాదించుకున్న ఆస్తి మన బిడ్డలు అనుభవించాలని కోరుకుంటాం. మన బిడ్డలు పాడు చేసేవారుగా ఉంటే మనం బాధపడే వ్యక్తులుగా ఉంటాం. దేవుడు సంపాదించుకున్న మనందరి జీవితాలు కూడా దేవుడి చేతుల్లో ఓడబడాలని కోరుకుంటున్నా, దేవుడికి అనుగుణంగా కోరుకుంటున్నా. కానీ ఈనాడు చాలామంది జీవితాలు దేవుడి ఇష్టముతో ప్రమేయం లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా వారి జీవితాలు వారి ఇష్టమైన మార్గం నడిపించుకుంటూ అనేక వాటిలో చెడిపోతూ ఉన్నప్పుడు దేవుడు వాక్యం అంటుంది మీరందరూ కూడా క్రీస్తుకి అవయవములో ఉన్నారని ఎరగరా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు దేవుని కలిగిన వ్యక్తులు కూడా వారి జీవితాలు వారి ఇష్టాన్ని పిచ్చి వ్యక్తి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడికి చెందవలసిన దేహాన్ని, దేవుడికి చెందవలసిన శరీరాన్ని, దేవుడు చెందవలసిన జీవితాన్ని దేవుడితో సంబంధం లేకుండా, దేవుడి ఇష్ట నెరవేర్చే శక్తి కాకుండా మనసుకు నచ్చిన ఆలోచన ప్రకారంగా, ఊహించిన ఆలోచన ప్రకారంగా వారి జీవితాన్ని వారి దేహాన్ని దేవుడికి అనుగుణం కాకుండా మనిషికి అనుగుణంగా వాడుకోవడం. కాబట్టే మనిషి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నా, కోరి బాధలు తెచ్చుకుంటున్నా. అదే దైవజనమా నీ జీవితాన్ని దేవుడి చేతుల్లో వాడే వ్యక్తిగా మార్చుకుంటూ
నీ దేహాన్ని దేవుడి కోసం వాడే వ్యక్తిగా మార్చుకుంటే, అలా వాడుతున్న వారి జీవితాలు, వాడుతున్న వారి శరీరాన్ని, వాడుతున్న వారి బతుకులు కష్టాల్లో పడకుండా, బాధల్లో పడకుండా, కన్నీళ్ళలో పడకుండా, ఎవరైతే దేవుని గుర్తించి నేను దేవుని బట్టి వచ్చిన మనిషిని, ఈ దేహం దేవుడు నాకు ఇచ్చిందని గుర్తించి ఎవరైతే తన జీవితాన్ని, దేహాన్ని దేవుడు మార్గం నడిపించుకుంటారో వారు ఎల్లప్పుడు దేవుడు చేత దీవించబడి తప్పులు కొట్టండి. హల్లెలూయా. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ధ్యానం చేస్తాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుడు స్తోత్రం. నీవు కలిగిన ఈ శరీరాన్ని, నీవు కలిగిన ఈ దేహాన్ని నీకు ఎవరిచ్చారంటమ్మా? దేవుడు నీకు అనుగ్రహించారు. దేవుడు అనుగ్రహించిన ఈ దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని, సర్వాధికారి ఆ దేహంలో ఉండాలని, నీ దేహాన్ని ఆలయముగా మార్చుకొని దేవుడు నీలో కొలువు ఉండాలని కోరుకుంటే, దేవుడిచ్చిన ఈ ఆలయాన్ని సొంత ఆలోచనలు బట్టి, సొంత కార్యక్రమాల కొరకు వాడుకునే వ్యక్తులుగా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండవలసిన ఈ దేహంలో అనేకమైన సాతాన శక్తులకు అవకాశం ఇచ్చి దేవుడి ఆలయాన్ని పాడు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. అందుకే వారి జీవితాలు కష్టాల మధ్య ఏడుతూ ఉంటారు, బాధల మధ్య ఏడుతూ ఉంటారు. కారణం, దేవుడిచ్చిన దేహాన్ని దేవుడి కొరకు వాడవలసిన మనుషులు లోకము కొరకు వాడేవారు కొంతమంది, తాగుడు కోసం వాడేవారు కొంతమంది, వ్యభిచారం కోసం వాడేవారు కొంతమంది, స్మోకింగ్ వాడేవారు కొంతమంది, లోక కార్యాల్లో వాడే కొంతమంది. దేవుడికి వాడవలసిన, దేవుడిచ్చిన దేహాన్ని దేవుడికి కాకుండా అనేక వాటికి వాడే మనుషుల జీవితాలు ఎప్పుడు ఏడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న ఈ నిలయాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళిపోతావు కనుక, దేవుడు నీలో ఉండాలని కోరుకొని ఒక నిలయముగా దీన్ని పుట్టించుకుంటే ఆ దేవుడికి అవకాశం ఇచ్చే వ్యక్తులుగా లేవు కనుక, దేవుడి ఆలయాన్ని లోక కార్యాల చేత, తాగుడి చేత, వ్యభిచారం చేత, స్మోకింగ్ చేత, రకరకాల కార్యక్రమాలతో దేహాన్ని పాడు చేసే వ్యక్తులుగా ఉన్నాము. కాబట్టి అటువంటి వాడి కుటుంబాలు దేవుడి సన్నిధిలో ఏడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సంపాదించుకున్న ఒక బిల్డింగ్ ఎవడైనా వత్తు కూర్చుంటే ఊరుకుంటావా? నువ్వు సంపాదించుకున్న ఇళ్లలో నీవే ఉండాలని కోరుకుంటావు, నీ వంశం ఉండాలని కోరుకుంటావు. నీ వారు కాని వారు ఎవరైనా వచ్చి ఆ ఇంటిలో నివసిస్తామన్నా ఒప్పుకో, ఉండాలన్నా ఊరుకో. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు కలిగిన శరీరము, మీరు కలిగిన ఈ దేహము ఎవరిచ్చారు మనకంట? దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం. ఈ శరీరం ఎలా వాడుతున్నావు? ఈ దేహం ఎలా వాడుతున్నావు? దేవుడికి అనుగుణంగా వాడుతున్నావా? దేవుడికి మహిమకరంగా వాడుతున్నావా? లేదా నీ ఇష్టంగా వాడుతున్నావా? ఏ కుటుంబం అయితే ఈ దేహం దేవుడు నాకు ఇచ్చాడని, ఈ శరీరం దేవుడు నాకు అనుగ్రహించాడని, దేవుడిచ్చిన ఈ శరీరములో తండ్రి ఉండాలని కోరుకుంటున్నాడని, ఆ తండ్రి ఉండడానికి నా దేహాన్ని కాపాడుకోవాలని, పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఏ వ్యక్తి అయితే జ్ఞానం కలిగిన వాడిగా మారి దేవుడిచ్చిన ఈ ఆలయాన్ని, ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడో వారి దేహములో పరిశుద్ధాత్మ దేవుడు కొలువై ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ఎందుకు రాను పాడైపోతున్నావు అంటే నా జీవితం అంటారు. ఆ జీవితం నీకు ఎవడిచ్చాడు రా? ఎవడెత్తి ఈ లోకంలో వచ్చావు? గమనించి దినాన్న దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని దేవుడి కోసం వాడక తాగేవారు కొంతమంది, తిరిగేవారు కొంతమంది, లోకంలో పరిగెత్తేవారు కొంతమంది, దరిద్ర కార్యాల్లో కొంతమంది, దేవుడిచ్చిన దేహాన్ని గుర్తించక చెడ్డ కార్యాల్లో వాడుతూ, చెడు కార్యములో వాడుతూ, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపడుతూ, కన్నీరి కాచే వ్యక్తులుగా మారుస్తూ ఈనాడు ఎంతో మంది జనాలు, ఎంతో మంది కుటుంబాలు దరిద్రం అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, పేదరికం అనుభవిస్తూ, జబ్బులు అనుభవిస్తూ ఏడవడానికి కారణం దేవుడిచ్చిన దేహాన్ని దేవుడి కోసం వాడగొప్పడు. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తికి వాక్యను బట్టి మారాలి. దేవుడు నీకు అనుగ్రహించకపోతే
ఇంత అందమైన దేహం మనకు వచ్చేది కాదు. దేవుడు ఆలోచన బట్టి ఒక రూపం నీకు ఇచ్చాడు. దేవుడు ఆలోచన బట్టే దేహం నీకు ఇచ్చాడు. నా ప్రేమైన దైవజనమా, దేవుడిచ్చిన నీ జీవితంలో ఈ దేహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని కట్టుకుంటే ఎవను కూర్చోబెడుతున్నావు? ఈ దేహంలో తాగును కూర్చోబెడుతున్నావా? సాతాను కూర్చోబెడుతున్నావా? లోక కార్యాలు కూర్చోబెడుతున్నావా? దేవుడికి చెందవలసిన ఆలయాన్ని మనుషులు పాడు చేసుకుంటూ దేవుని బయటికి గెంటేసి లోక కార్యాలు పరిగెడుతూ ఉంటే, ఏ దేవుడైతే మానవ జీవితాన్ని కాపాడాలో, ఏ దేవుడైతే మనుషులు రక్షించాలో ఆ దేవుని బయట పోమంటున్నారు. లోకములో ఉండి మన జీవితాలు పాడు చేస్తే ప్రతి దరిద్రము దిగబెడతారంటే మనలో. దేవుడు స్తోత్రం. అందుకే ఇన్ని రోగాలు ప్రపంచాన్ని ఏలుతున్నాయి, ఇన్ని బాధలు మనుషుల జీవితంలో ఏలుతూ ఉన్నాయి, ఇన్ని కష్టాలు మానవ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. ఏ మనిషి అయితే దేవుడికి మాత్రమే స్థానం ఇస్తాడో వారి జీవితంలో కష్టాలు వచ్చే అవకాశం లేదు, రోగాలు వచ్చే అవకాశం లేదు, బాధల్లో ఉండే అవకాశం లేదు. ఏ కుటుంబం అయితే ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు, ఈ దేహం నాకు ఇచ్చాడని చెప్పి ఆ దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మారిపోతూ ఉంటారో వారు ఎల్లప్పుడూ వారి దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. సర్వాధికారి వారి కుటుంబాలకు తోడుగా ఉంటారు. వారి జీవితాలు కాపాడుకుంటూ ఉంటారు. ఏ తెగులు వారి జీవితంలో రాకుండా, ఏ కష్టాలు వారి జీవితంలో రాకుండా, ఏ ఇబ్బంది వారి జీవితం రాకుండా, దేవుడిని కాపాడేవాడిగా ఉండాలంటే, నిన్ను రక్షించేవాడిగా ఉండాలంటే, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని దేవుడు నీలో ఉండే అవకాశం కల్పించి దేవుడి చేతుల్లో పెట్టగలిగితే దైవజనమా నుండు నూరేళ్ళు మేలే చూస్తారు. దేవుడి స్తోత్రం. ఈనాడు మనిషికి దైవ జ్ఞానం లేక, దైవం గురించి ఆలోచించే విజ్ఞానం లేక, నేను గాలికి పుట్టాను అని చెప్పి ఇష్టాసరమైన జీవితాల్లో పరిగెత్తి శరీరం మల్లం చేసుకొని దేహాన్ని పాడు చేసుకొని ఊరి సత్యంలో మారిపోతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనతో అంటున్నాడు, నీకు ఇచ్చిన దేహం నీ తల్లి నీకు ఇచ్చింది కాదు, నీ తండ్రి నీకు ఇచ్చింది కాదు. గర్భములు ఎప్పుడు పడ్డావో తమ్మకి నాకు తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడికి మాత్రమే నువ్వు గర్భములు ఎప్పుడు పడ్డావో సహం తెలుస్తుంది. నిన్ను కన్నా తల్లికి కూడా నువ్వు ఎప్పుడు గర్భంలో పడ్డావో ఆమెకు తెలియదు. నిన్ను పెంచిన తండ్రికి కూడా ఎప్పుడు గర్భంలో పడ్డావో తెలియదు. కానీ ఏ దినము గర్భములో పడ్డావో గర్భములో నిర్మించిన దేవుడికే తెలుసు. ఆ తండ్రి అంటున్నాడు, ఇంత నీటి చుక్కలా ఉంది నీ జీవితంలో ఎవడరా నీకు శరీరం ఇచ్చింది? ఎవడరా నీ కళ్ళు దాంట్లో పెట్టింది? నీటి బొట్టులా ఉన్న ఇంత యవన కాలంలో బొట్టుల దాంట్లో ఇంత శరీరాన్ని మీ అమ్మ నిర్మాణం చేసిందా? మీ నాన్న నిర్మాణం చేస్తాడా? దేవుడు నిర్మాణం చేస్తాడు. ఎక్కడ ఏదో ఉండాలో మీ అమ్మ జాగ్రత్త తీసుకోలేదు, మీ నాన్న జాగ్రత్త తీసుకోలేదు. కన్ను ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, చెవు ఎక్కడ ఉండాలో మీ అమ్మకు తెలియలా, మీ నాన్నకు తెలియలా. ఏ దినమైతే గర్భములో నువ్వు పుట్టాలో కోరుకుని దేవుడు వేస్తాడో ఆ తండ్రి అనుకున్నాడు, నా బిడ్డ కళ్ళు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, కాలు ఎక్కడ ఉండాలో, టోటల్ నిర్మాణం వచ్చే వరకు కూడా తన చేతులు నీకు ఏమిచ్చాయంటే దేహాన్ని ఇచ్చే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి దేవుని గుర్తిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలని కోరుకొని నీ నిర్మాణం చేసుకుంటే ఎవడికి చోటిస్తున్నారో దేహానికి, తాగుడికి చోటిచ్చే వ్యక్తిగా మారావా? లోక కార్యాలతో శరీరంలో వాడుతున్నావా? లోకములో ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నావా? అయితే దేవుడు వాక్యం అంటుంది, ఎవరైతే దేవుడు ఆలయముగా ఉన్న దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటారో వారి జీవితాలు శ్రమలో పడుతూ ఉంటాయి, కష్టాల్లో వారి జీవితాలు ఉంటాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, నీ దేహము నీకు దేవుడు అనుగ్రహించాడు కనుక నీ దేహములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతిని ఏం చేయాలంటే మనము గ్రహించాలి. దేవుడి స్తోత్రం. ఏ వ్యక్తి అయితే దైవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటాడో వాడు ఎన్నడూ కూడా దేవుడు ఆత్మతో పంచుకోడు. పరిశుద్ధాత్మ దేవుడికి స్థానం ఇచ్చిన వ్యక్తిగా మారుతారు. ఈ దేహాన్ని దేవుడు ఉన్నాడు, ఈ దేహం దేవుడు కోరుకున్నాడు, ఆయన చేతులు నిర్మాణం చేస్తూ ఉన్నాడు గుర్తించి ప్రతి సందర్భంలో కూడా దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటారు. అందుకే వారి జీవితాలు దేవుని బట్టి ఆస్వాదించబడతాయి, దేవుని బట్టి వారికి మేలు చూస్తూ ఉంటారు, దేవుడు వారి కుటుంబాలు అండగా ఉంటారు. ఎప్పుడు వారి జీవితాలు దేవుడు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళా వారు చేయి చూస్తూ ఉంటారు. కారణం వారి దేహాన్ని కాపాడుకుంటారు, లోపల ఉన్న తండ్రిని లోబడుతూ. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని ఏం చేయాలంట? మహిమపరచండి. దేవుడి స్తోత్రం. ఒక 50 లక్షల రూపాయలతో నువ్వు కారు కొనుక్కుంటే పక్కోడు తోలితే ఊరుకుంటావా? చెప్పండి అమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ కారు కొనుక్కుందని రా అంటావాడుతో. దేవుడి స్తోత్రం. మరి దేవుడు వాక్యం అంటుంది మీరు మీ సొత్తు కాదు. యేసు రక్తాన్ని బట్టి ప్రాణ త్యాగాన్ని బట్టి ప్రతి మనుషును కూడా మృత్యువులోంచి బయటికి తీసుకొచ్చి అపవాది చేతుల్లోంచి బయటికి తీసుకొచ్చి ఆయన విలువైన ప్రాణమును బట్టి విలువైన త్యాగాన్ని బట్టి రక్తం స్నితును బట్టి మనందరి ఎవరు కొన్నారంట? దేవుడు కొనుక్కోడు. దేవుడు స్తోత్రం. అయితే దేవుడు సొత్తుగా ఉన్న నీవు ఎవరి కోసం వాడబడుతున్నావు? దేవుడు సొత్తుగా ఉన్న నీ జీవితాన్ని ఎవరు మయంపరుస్తున్నావు? దేవుడు ప్రాణం పెట్టి మన కొనుక్కున్న జీవితాల్ని దేనికి వాడుతున్నావు? దేవుడు ఆస్తిని తాగుడుకు వాడుతున్నావా? దేవుడు ఆస్తిని వ్యభిచారంగా వాడుతున్నావా? దేవుడు ఆస్తిని లోకముల సినిమాలకు వాడుతున్నావా? దేవుడు ఆస్తిని దేవుడి కోసం వాడుతున్నావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు వాక్యం అంటుంది నీవు నీ సొత్తు కాదు కనుక విలువైన వ్యక్తిగా దేవుడు తన కొనుక్కున్నాడు కనుక మీ దేహాన్ని బట్టి మీ శరీరాన్ని బట్టి మీ జీవితాన్ని బట్టి ఎవరిని మహిమపరచాలంటమ్మా? ఎవరిని మహిమపరచాలంట? దేవుని మహిమపరచండి. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో గుడ్డివారు చూస్తే బాధ నీకు అర్థమవుతుంది. వారి జీవితం ఏడుతూ ఉంటారు. ఈరోజు దేవుడిని కళ్ళు శాస్త్రంగా పెట్టాడు కాబట్టి దేవుడు ఇచ్చిన కళ్ళుకి విలువ తెలుస్తాడు. చేతులు లేని వారి జీవితాలు చూడు ఏడుస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు మంచి చేతులు ఇచ్చాడు. ఎవరు మహిమపడుతున్నావు? దేవుడు ఇచ్చిన కళ్ళు బట్టి ఎవరు భయపడుతున్నావు? ఈరోజు ఆరోగ్యం లేక కోట్ల మంది ఆసుపత్రుల్లో సావు బతుకులు ఏడుతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఎవరు మహిమపడుతున్నావు? కాలు లేని వారి వద్దకు వెళ్తే వారు గాలి చెప్పుకుంటారు. చేతుల దగ్గరికి వెళ్తే వారు బాధ చెప్పుకుంటారు. చూపు లేవు అన్న వారికి వెళ్తే వారు వర్ణాతీతం. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు కాళ్ళు శుభ్రంగా ఉంచాడు, చేతులకు శుభ్రంగా ఉంచాడు, 2 కళ్ళు శుభ్రంగా ఉంచాడు. గుడ్డివాడిగా నడ్డివాడిగా నేను చేయక ఒక విలువైన వ్యక్తిగా దేవుడు చేసి నీకు ఇచ్చిన దేహాన్ని బట్టి దేవుని మహిమపరచరా అంటే దేవుని పక్క గెంటి పెట్టి తాగుడు కోసం లోకము కోసం దేవుడు ఇచ్చిన దేహాన్ని వాడుతున్న వారి జీవితాల్లో బట్టి దేవుడు ఏం చేద్దానంటామా? ఏడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు క్రైస్తవులు కూడా దేవుడు నమ్ముకున్న వారు కూడా వారికి ఇచ్చిన దేహములో దేవుడికి చోటవరండి. వారికి ఇచ్చిన దేహంలో దేవుడికి చోట్లేదు, బయటికి ఎంటేస్తారు. లోక కార్యాలన్నీ కూడా దేహంతో వాడుతూ ఉంటారు. లోకంలో పరిగెడుతూ ఉంటారు. రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక పవిత్రమైన దేహాన్ని పుట్టుకలో నీకు ఇస్తే చెడుపోయిన దేహము దేవుడు చూపిస్తూ ఉంటారు. మన్నుతో ఉన్న దేహాన్ని ప్రభు చూపిస్తూ ఉంటారు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ దేహం చెడిపోయింది కాదు. తల్లి గర్భంలో వచ్చిన తర్వాత నువ్వు లోక మనిషిగా మారిపోయావు, ప్రకృతి మనిషిగా మారిపోయావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు తాగేవరా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్మోక్ చేస్తావా? తల్లి గర్భంలో వ్యభిచారం చేస్తావా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు సినిమాలు చూసావా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెడు కార్యక్రమం తెలుసా? తెలియదు. దేవుడు ఏ మనస్సు కలిగి ఉన్నాడో, ఏ హృదయాన్ని కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ పవిత్ర తలంపులు కలిగి ఉన్నావో నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపం నీకు తెలియదు, చెడు నీకు తెలియదు, సినిమాలు నీకు తెలియదు, సీరియల్ నీకు తెలియదు, అట్టాకులు నీకు తెలియదు, మొదలాగులు నీకు తెలియదు, వ్యభిచారం నీకు తెలియదు, భూతం నీకు తెలియదు. ఇప్పుడు ఎక్కడికొచ్చినాయి? ఎక్కడికొచ్చినాయి? దేవుడిచ్చిన దేహాన్ని పవిత్రవంతమైన మనిషి ప్రకృతి మనిషిగా మార్చి భూతులు నేర్చుకొని, వ్యభిచారం నేర్చుకొని, దొంగతనం నేర్చుకొని, చెడు నేర్చుకొని, పాపము నేర్చుకొని ఒక పవిత్రమైన బ్రతుకుతో నీకు దేవుడు ఉండాలిస్తే దాన్ని కంపు కొట్టే జీవితంలో మార్చుకున్నవారు ఎంతో మంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని లక్షలతో నువ్వు బిల్డింగ్ కట్టుకున్నా కొన్నాళ్ళ పాటు ఆ బిల్డింగ్ పరిశుద్ధంగా ఉంచకపోతే ఒక 10 సంవత్సరం దేవజనమా మొత్తం భూజేయపడుతుంది. ఇల్లంతా కూడా మట్టితో ఉంటుంది. అటువంటి ఇంటిలో నువ్వు ఉంటావా? అటువంటి ఇంటిలో కాపురం చేస్తావా?
ఒక మనిషి బూజు పట్టే ఇంట్లో ఉండడు, పెంట పేరుపోయి ఇంట్లో ఉండడు. ఆ మనిషికి ఆ ఇల్లు పరిశుద్ధంగా మారితే తప్ప దేనికి నచ్చదు? మనసుకు నచ్చదు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఏ దేవుడి దేహాలైన ఎంతో మంది ఇల్లు కంపు కొడుతున్నాయి. నువ్వు చెడు వాసనతో జీవితాలు కంపు కొడుతున్నాయి. వారి దేహాలు దేవుడికి ఆలయంగా లేవు. వారి శరీరాలు తండ్రి ఉంటాయి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు పవిత్రమైన దేహాన్ని మనకు అనుగ్రహిస్తే కంపు కొట్టే దేహాలుగా, చెడిపోయిన దేహాలుగా, ముక్కు మూసుకునే స్థాయికి మనుషులు ఏమైపోయారంట? వారి దేహాలు పాడైపోయిన. దేవుడి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉందామన్న కంపు కొడుతూనే ఉంది. మనసు చెడిపోతుంది, హృదయం చెడిపోతుంది, చూపు చెడిపోతుంది, ఆలోచన చెడిపోతుంది. ప్రతి మనిషికి కూడా ఒక పరిశుద్ధమైన జీవితం దేవుడికి అందించవలసిన మనుషులు రకరకాల చెడు కార్యాలతో, రకరకాల ఆలోచనలతో, మలినమైన మనస్తత్వాలు కలిగి హృదయాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఇంట్లోకి అంటావు, ప్రభువా నా ఇంట్లోకి రావయ్యా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం అంతా కంపు కొట్టేదిగా ఉంటుంది. ఆలోచనలు కంపు కొడుతూ ఉంటే నువ్వు చేసే పనుల వల్ల దేహం చెడిపోయింది. నీ యొక్క కార్యక్రమాల వల్ల పరిశుద్ధమైన ఈ ఆలయాన్ని అపవిత్రంగా మార్చేసుకున్నావు. కానీ ఎవరు ఇప్పుడు తెసా? దేవుని రమ్మంటున్నావు. దేవా నేను మట్టిగా తాగుల్లోనే పరిగెడతాను, నా ఇంటికి రా ప్రభువా. దేవా నేను ఫస్ట్ షో సినిమాకి పోతాను, నాకు తోడుగా ఉండు ప్రభువా. ప్రభువా ఇష్టమైన కార్యక్రమంలో తిరుగుతూ ఉంటాను, అన్ని మల్లు చేసుకుంటాను. నువ్వు మాట ఎక్కడ రావాలంట? ఎక్కడ రావాలి? కంపు కొట్టే నా ఇంట్లోకి ముక్కు మూసుకొని వచ్చే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెడిపోయారమ్మా జనులందరూ, దేవుడి ఇచ్చిన దేహమే మలినమయ్యింది, మలినమయ్యింది. చెడిపోయారమ్మా జనులందరూ, దేవుడి ఇచ్చినది మలినమయ్యింది, మలినమయ్యింది. తల్లి గర్భములో ఉన్నప్పుడు తాగువాడిగా నువ్వు లేవుగా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శరీరమే పాడు లేదుగా. దేవుడు కలిగినదే నీకిచ్చినాడుగా. తన పోలికలో నేను చేస్తున్నాడుగా. తప్పట్లో పుట్టిన వెంటనే పాపనికి తెలియదుగా, తాగునికి తెలియదు, చూడనికి తెలియదు. ఎక్కడ నేర్చుకున్నావు? తప్పలు కొడదాం. ఆరాధించే దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడే ఉన్నవాడు ఆయనే. ఆరాధించే దేవుడు పవిత్రుడు, పరిశుద్ధ దేవుడు ఆయనే. నన్ను వెంబడించేవారు నా వలె ఉండాలని, నన్ను వెంబడించేవారు నా వలె ఉండాలని. తల్లి గర్భములో పరిశుద్ధ పిండముగా, తల్లి గర్భములో పరిశుద్ధ పిండముగా వేసినాడు దేవుడు ఆదిలోనే, వేసినాడు దేవుడు ఆదిలోనే. జనమా జనమా నీ దేహంలో మరిస్తున్నావమ్మా. జనమా జనమా నీ దేహంలో వాడవమ్మా. ప్రాణం పెట్టిన దేవుడి కోసం వాడుతున్నావా? రక్తము కాచిన దేవుడి కోసం వాడుతున్నావా? ప్రాణం పెట్టిన దేవుడి కోసం వాడుతున్నావా? రక్తము కాచిన దేవుడి కోసం వాడుతున్నావా? పరిశుద్ధ దేవుడు
నిలయముగా మార్చవా పరిశుద్ధ దేవునికి నిలయముగా మార్చవా. హల్లెలూయా. ఎవరి కోసం ఈ జీవితాన్ని వాడొక జ్ఞాపకం చేసుకో. బైబిల్ చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. తప్పులు కొట్టును ఒకసారి. హల్లెలూయా. బైబిల్లో ఉన్న దేవుడు పలుకుతూ, కాబట్టి సహోదరులారా, ఆనాడు కొరింథీ సంఘమంతా కూడా పేరుకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకొని పబ్బులకి సినిమాలకి తాగులు పరిగెడుతూ ఉంటే అటువంటి వారు సంఘముతో పౌలు పలికినమాట. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములు దేవుడికి ఏం చేయాలంట? సమర్పణ చేయండి. మీ శరీరములు దేవుని బట్టి ఏర్పరచబడ్డాయి కనుక, మీ జీవితాలు దేవుడే కలిగించాడు కనుక, భూమి మీద పుట్ట కారకుడు దేవుడే కనుక, ఈ విలువైన జీవితాన్ని విలువైన త్యాగాన్ని బట్టి దేవుడు ఏర్పరచుకున్నారు కనుక, ఆనాడు కొరింథీ సంఘమంతా కూడా వారి దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, దేహాన్ని సినిమాలకు వాడుతూ ఉంటే, అనేక తాగుడుకు వాడుతూ ఉంటే, వ్యభిచార కార్యక్రమాలు పాడు చేస్తూ ఉంటే, శరీరము మల్లం చేసుకుంటూ ఉంటే, ఆనాడు దేవుడు నమ్ముకున్న సంఘముతో పౌలు పలికిన మాట, సజీవ యాగముగా మీ శరీరం ఏం చేయాలంట? దేవుడికి సమర్పణ చేసుకో. దేవుడి స్తోత్రం. దేనికి సమర్పణ చేస్తున్నావు? పాన్ షాపులు సమర్పణ చేస్తున్నావా? సినిమా థియేటర్లో సమర్పణ చేస్తున్నావా? ఊరు చివర ఉండే వారి జీవితాలతో జీవితం మల్లం చేసుకుంటున్నావా? బ్రతికినంత కాలము కూడా సినిమాలకి, షికార్లకి, తాగుడికి వీటికి ఇస్తే నీ దేహము దేవుడితో ఉండాలి కోరుకుంటే అది దేవుడి వద్దకు వెళ్ళదు, నరకానికి పోతుంది. పాతాళములో జారిపోయే దేహాలుగా మార్చబడతాయి. ఏ దేహము కూడా పాతాళానికి వెళ్ళకూడదని, నరకానికి వెళ్ళకూడదని ఒక పరిశుద్ధమైన జీవితం నీకు ఇస్తే దేవుడికి అప్పగించేటప్పుడు ఎలా అప్పగిస్తున్నావు? దేవుడికి ఇచ్చినప్పుడు కంపు కొట్టే జీవితం నీకు ఇవ్వలేదు, మల్లమైన జీవితం నీకు ఇవ్వలేదు, పాడైపోయిన దేహం నీకు ఇవ్వలేదు, అనారోగ్యం కూడా దేహం నీకు ఇవ్వలేదు. శ్రేష్టమైన ఆరోగ్యముతో దేహం నీకు అప్పచెప్పాడు. మంచి స్వభావంతో ఉన్న ఆలోచనతో దేహానికి అప్పచెప్పాడు. తల్లి గర్భంలో పిండంగా వేసినప్పుడు నువ్వు అనారోగ్యంతో పుట్టలేదే, కళ్ళు లేనివాడిగా పుట్టలేదే. మంచి దేహం నీకు అనుగ్రహించాడు, దేహానికి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు కలిగి ఉన్న పవిత్రమైన ఆలోచనని మొదలు పెట్టాడు. పాపం అంటే తెలియనివాడిగా పుట్టించాడు, మల్లం అంటే తెలియనివాడిగా పుట్టించాడు. తాగుడు తెలియదు, ఏమీ తెలియదు. ఒక దేవుడు ఆత్మ ఎంత మంచి మనసు ఉంటుందో అంత మంచివాడు గర్భంలో పుట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారు భూమి మీద పుట్టిన తర్వాత ఎలా మారిపోయారు? ఆ పవిత్రమైన దేహం కలిగి ఉన్నావా? పవిత్రమైన ఆలోచన అంతరంగంలో ఉందా? దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని సజీవ యాగముగా దేవుడికి సమర్పించుకుంటే వారి జీవితాలు 100 ఏళ్ల పాటు బాగుంటాయి, వారికి పరలోకం పొందుకుంటారంటే ఈనాడు దేవుడిచ్చిన ఆలయముగా ఉన్న దేహాన్ని అనేక వాటికి వాడి దేవుని పక్క గంటి లోకములో ఉన్న వాటికి ఇచ్చి దేహాలు చెడిపోతూ ఉన్నాయి, జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఈనాడు కోట్ల మందికి లేని రోగాలన్నీ వస్తున్నాయి, లేని జబ్బులన్నీ వస్తున్నాయి, లేని స్థితి అంతా వస్తున్న కారణం దేవుడిచ్చిన ఈ ఆస్తి అయిన ఈ యొక్క విలువైన నిన్ను దేవుడికి ఇమ్మంటున్నాడు. ఏ రీతిగా నీకు దేవుడు ఈ లోకంలో పుట్టించి ఆయుష్కాలం ఇచ్చి మంచి ఆరోగ్య దేహం ఇచ్చాడో నువ్వు కన్ను మూసే టయానికి ఆయన లెక్క అడుగుతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుందాం. నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం కూడా దేవుని న్యాయపీఠం ఎదుట
నిలిచి ఉంటాము. నా తోడు నా తోడు ప్రతి మోకాలును ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి కూడా నా ఎదుట వంగును. దేవుడు ముందు వంగే దినం వస్తుంది. ప్రతి నాలుకయు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుల నాలుకయు దేవుని స్తుతించును అని దేవుని గణపరచట్లుగా ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక రాయబడింది కదా. మనలో ప్రతి వాడు తన గురించి, తన జీవితాన్ని గురించి, దేహాన్ని గురించి దేవునికి లెక్క అప్పగించవాలి తప్ప దేవుడు స్తోత్రం. హల్లెలూయా. 100 రూపాయలు నీ కూతురికి ఇచ్చి ఊరెళ్తావు, తిరిగి వచ్చాడుతావు. 100 ఏం చేసావా? దేనికి ఖర్చు పెట్టావు? 10 రూపాయలు నీ కొడుకు ఇస్తావు, 6 సంవత్సరం కురోడికి. మళ్ళా నువ్వు పనికెళ్ళి వచ్చి అడుగుతావు, 10 రూపాయలు ఏం చేశారు నాన్న? దేవుడు స్తోత్రం. లెక్క తేడా తీపి వాసిపోద్ది. లెక్క కరెక్ట్ గా ఉంటే దేవుడు స్తోత్రం, దేవుడు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు జీవితం భూమి మీద ఇచ్చానే, నీకు ఆయుష్కాలం దేవుడు ఇచ్చానే, సుందరమైన దేహం నీకు అప్పగిచ్చానే, అందమైన రూపం నీకు అనుగ్రహించానే. ఈ 60 సంవత్సరాల జీవిత యాత్రలో నీకు ఇచ్చిన దేహాన్ని బట్టి నాకు ఏం చేశారో బేట అడుగుతాడు. దేవుడు స్తోత్రం. ప్రభువా పుల్లిగా తాగానయ్యా, దేవుడు స్తోత్రం అంటావా? కోసేస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి, వారు ఎవరైనా మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక దినాన క్రీస్తు ముందు మోకరించే సమయం వస్తుంది. దేవుడు ముందు ప్రపంచంలో ఉన్న 700 కోట్ల జనాలు కూడా దేవుడు ముందు మోకరించిన అడుగుతారంట. నీకిచ్చిన జీవిత కాలంలో, నీకిచ్చిన దేహాన్ని బట్టి, నీకిచ్చిన ప్రాణాన్ని బట్టి, నీకిచ్చిన ఆయుష్కాలం బట్టి, నీకిచ్చిన ఆరోగ్యం బట్టి, ఈ 70 సంవత్సరాల జీవన యాత్రలో నీ దేహాన్ని ఎలా వాడో, దేనికోసం వాడో, దేనికి వాడబడింది అని ఆ పరలోకంలో పోయినప్పుడు అడుగుతాడు దేవుడంతా మనందరినీ. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇచ్చిన దేహాన్ని దేనికి వాడామని చెప్తావు నీవు? తాగుడికి వాడేగా ఉంటే పాతాళం పంపించడా? వ్యభిచారం వాడే వ్యక్తులుగా ఉంటే పాతాళం పంపించడా? లోకంలో పరిగెత్తి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు మహిమపరచకుండా, దేవుడి కోసం వాడకుండా, ఇష్టమైన మార్గాలు వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చివరికి నీకు మిగిలేది లోకములో కష్టాలు. ఒకవేళ చెత్త దైవచనమా, పరలోకం పోవు. ఎక్కడ పోతావు? డైరెక్ట్ గా ఉదాహరణ. దేవుడు స్తోత్రం. పాతాళం. దేవుడు స్తోత్రం. 10 రూపాయలు నీ కూతురికి ఎత్తే లెక్కడికి తల్లిగానే ఉన్నావే, 10 రూపాయలు నీ కొడుక్కి ఎత్తే లెక్క అడుగుతున్నావే. నీ తండ్రి దేవుడు కాదా? నీ తండ్రి సర్వాధికారి కాదా? భూమి మీద పుట్టించి ఒక రూపం నీకు అనుగ్రహించి, మంచి దేహాన్ని అనుగ్రహించి, 100 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి, సమస్త కార్య సౌకర్యం కలిగించి, దేవుడి కోసం బ్రతకండిరా, దేవుడి కోసం ఉండండిరా అని నీ దేహం నీకు అప్పగిస్తే, దేవుని పక్క పెట్టి ఆయన గెంటి వేసి నీకు అలవాటులు లేని దేహంలో అన్ని కూడా మార్చుకొని ఈ దేహాన్ని పాడు చేసి అంటున్నాడు. లెక్క అడుగుతాడు. దేవుడు స్తోత్రం. లెక్క అడిగే టయానికి తలెత్తుకున్న వాడిగా ఉంటే బతికిపోతావు, తల దించుకున్న వ్యక్తిగా ఉంటే చచ్చిపోతావు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డ తప్పు చేయకుండా ఇంట్లో ఉంటే నువ్వు అడుగుతావు, తప్పు చేస్తావంటే చేయలేదమ్మా అంట. దేవుడు స్తోత్రం. అదే తప్పు చదివే. హల్లెలూయా. పక్కనే దుడ్డు కర్ర ఉంటుంది, పక్కనే సీపురు కట్టు ఉంటుంది. తప్పే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈయన